ఈరోజు విషయం ఏందంటే, ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోనుంటే, వాళ్ళు కాల్ జేసి అక్కడికి రమ్మన్నారు. అంటే యెస్. అక్కడికంటే ఎక్కడికో అనుకోబాకండి. కార్ డ్రైవింగ్‌కి రమ్మన్నారు. ఇంకేముంది మన బైకేసుకొని స్టార్ట్ అయ్యాను. అంటే కారు వేరే దగ్గరుంది. అక్కడి నుంచి కార్‌ని పికప్ జేసుకొని, వీళ్ళని వేరే దగ్గర ఎక్కించుకోవాలా. వీళ్ళు జూస్తే ఏందంటే, 1 అవర్‌లో అక్కడికెళ్ళాలంట. 1 అవర్‌లో ఇక్కడికొచ్చేయాలంట. చెన్నైకెళ్ళి 2 అవర్స్‌లో వచ్చేయాలంట. నాకేం అర్థం కాలేదు. ఏం ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇంకా దగ్గరలో సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ట్రాఫిక్ చూస్తే బాగానే ఉంది. పర్లేదు బాగానే ఉంది ట్రాఫిక్ అయితే. మంచి ట్రాఫిక్ టైంలో వచ్చాము. ఇక్కడ ఏదో ఊర్ల పేర్లు చదవమన్నారు. మనకేం తెలుసు? మనకేం సరిగ్గా రాదు ఇది. ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏలు ముద్ర మనకే రాదు. చదువు రాదా? ఇంకా మ్యాప్ పెట్టుకొని సైదాపేట ఏదో ఏరియా చెప్పారు. అక్కడ వెళ్ళాలని చెప్పారు. ఇంకా సైదాపేట దగ్గరికి వచ్చేసి వాళ్ళని డ్రాప్ చేశాను. డ్రాప్ చేసి ఒక వెయిట్ చేయమన్నారు ఇక్కడ. ఇది పక్కనే సైదాపేట పక్కనే రైల్వే స్టేషన్ పక్కన ఉంది ఇది. ఇక్కడ కూర్చొని ఉన్నాను. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు రావడమే ఇంకా బయలుదేరి వెళ్ళాలా. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇంకేముంది మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. ఇంకా ఇక్కడి నుంచి రప్ప తోలుకుంటా వెళ్ళిపోవడమే. ఎక్కడైనా తినడానికి మధ్యలో ఆపమన్నారు. చాలు 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 ఈ మాత్రం చాలు. ఇక్కడ తినడానికి ఎక్కడ రెస్టారెంట్లు ఏమైనా ఉన్నాయని చూస్తా పోతున్నాం. ఇక ఒక దగ్గర అయితే కనిపించింది. అక్కడికి వెళ్ళి నేనైతే ఒక 2 చపాతీ, ఒక కారం దోశ తినేసి ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేసాను.